హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించి అయితే అఫీషియల్గా Q&A పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మనకైతే ఈ యొక్క Q&A పోస్ట్ అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో ఎందుకంటే వీళ్ళు లిస్టింగ్ క్లైమ్ లైన్ గురించి, ఇంకా దాంతోపాటు లిస్టింగ్ ప్రైస్ సంబంధించిన హింట్ గురించి, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి ముఖ్యంగా ఉండబోతున్న కొన్ని కీ అప్డేట్స్ ఏమిటి అవన్నీ కూడా వాళ్ళైతే ఇక్కడ మనకి షేర్ చేసుకోవడం జరిగిందండి. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, అవన్నీ కూడా తెలుసుకోబోతాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మనకైతే ఇది ఒక Q&A టైప్లో తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో అయితే మన ప్రాజెక్ట్ సంబంధించి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ కూడా మనకైతే కమ్యూనిటీ సభ్యులకండి. సో ఎవరికైతే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలందో వాళ్ళకి సంబంధించిన రివ్యూ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని అయితే ఈ Q&A పేజ్ తీసుకురావడం జరిగిందండి. సో ఇప్పుడు చూద్దాం వాటి గురించి అయితే మనం క్వశ్చన్స్ ఏమిటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏమిటి. సో చూసినట్లయితే ఇక్కడ స్టార్ ఎక్స్ నెట్వర్క్ టీం నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. పారదర్శకత పట్ల మన నిబద్ధతతో భాగంగా స్టార్ ఎక్స్ గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఇక్కడైతే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ గురించి చాలామంది కూడా డౌట్లకైతే మేము ఒక క్లారిఫికేషన్ ఆన్సర్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాము అని చూస్తున్నారండి. సో చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క వివరణాత్మకమైన సమాధానాలు అయితే ఖచ్చితంగా ఇక్కడైతే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ స్టార్ ఎక్స్ నెట్వర్క్ ఇప్పుడు లిస్టింగ్ చేరుతుంది. సో జాబితాలో చేరుతుందంటేనండి మనకైతే ఎప్పుడు లిస్టింగ్ అయితే అవుతుంది అనే క్వశ్చన్ అండి. సో దానికి సంబంధించి వీళ్ళైతే మనకి ఆన్సర్ కూడా చెబుతున్నారన్నమాట. మేము ప్రస్తుతం ఎక్స్చేంజ్ లిస్టింగ్ల కోసం 2026 3వ త్రైమాసికం నుండి 4వ త్రైమాసికం వరకు లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కాలపరిమితి ఈకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి, ఇంక దాంతోపాటు యూజర్స్ సంఖ్యను విస్తరించడానికి మరియు లిస్టింగ్కి ముందు అన్ని సాంకేతిక మరియు నియమాలను అవసరాలు సరిగ్గా నెరవేర్చబడ్డాయని తెలుసుకోవడానికి అయితే మాకు వీలు కల్పిస్తుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా మనకైతే ఈ 2026 సంవత్సరంలోనే Q3లో కానీ Q4లో కానీ ఈ ప్రాజెక్ట్ అయితే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో మీరు గమనించాల పాయింట్ అయితే. సో ప్రెసెంట్ అయితే మనం Q2లో ఉన్నాం అనమాట. సో Q3 కానీ Q4 కానీ మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో వీళ్ళు ఆల్రెడీ మనకైతే Q4 అని చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ హింట్లో కాబట్టి నేను చెబుతున్నాను. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకైతే ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో ఇంకా మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, కమ్యూనిటీ బాగా వచ్చింది అనుకోండి, ఇంకా మనకి Q3లో అయిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకైతే మొత్తం అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది మన Q3 అనమాట. జూలై, సెప్టెంబర్, ఆగస్ట్ అనమాట. సో ఇది మన Q3 అనమాట. Q3లో కానీ Q4లో కానీ లిస్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మన వాళ్ళందరూ కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ అనేది ఏ ఎక్స్చేంజెస్ లిస్టింగ్ చేయబడుతుంది. సో ఇదండి ఏ ఎక్స్చేంజ్లో ఎగ్జాక్ట్గా మనకి లిస్టింగ్ అవుతుంది అనేది మన కమ్యూనిటీలో చాలామందికి అయితే డౌట్గా ఉందన్నమాట. సో దాని గురించి కూడా స్పందించారు వీళ్ళైతే. ఈ దశలో మేము పలు ఎక్స్చేంజ్లతో చర్చలు జరుపుతున్నాము. భాగస్వాములు ఖరారైన తర్వాత నిర్దిష్ట ఎక్స్చేంజ్ పేర్లను అధికారికంగా ప్రకటిస్తాము. సో చూసినట్లయితే ఇక్కడ ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్ అయితే మీకు కుదుర్చుకుంటామని చెబుతున్నారు. సో ఎప్పుడైతే మనకి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాక్ అవుతుందో పార్ట్నర్షిప్ అనేది మనకైతే ఆ ఎక్స్చేంజ్ పేరు కూడా మనకైతే అఫీషియల్గానే మన కోర్టు వాళ్ళైతే ఈ యొక్క ఎక్స్ రూపంలో మనకి తెలుపుతారని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా మంచి విషయమే. పలానా ఎక్స్చేంజ్లో అవుతుందని మనమైతే ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక అంచనాకి రావక్కర్లేదు. ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్ పేర్లు ఏమిటి, ఎన్ని ఎక్స్చేంజ్లు, ఆ లిస్ట్ మొత్తం కూడా మనకైతే కోర్టు వాళ్ళే కొంతకాలం తర్వాత అఫీషియల్గా చెబుతారు. ఎందుకంటే ముందు ఎక్స్చేంజ్ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఏమైనా చేస్తున్నారన్నమాట. వీటి తర్వాత అయితే మనకి అది ఫైనలైజ్ అయితే అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ ఎక్స్చేంజ్ పేర్లు కూడా లిస్టింగ్ కంటే ముందే మనకైతే కొంచెం ముందుగానే బయటికి చెప్పే అవకాశం అయితే ఉందండి. సో ఇది కూడా మంచి విషయమే. ఇంకా దాంతోపాటు స్టార్ ఎక్స్ టోకెన్ ధర ఎంత ఉంటుంది. సో చాలా 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 ఎక్కువ మందికి అయితే ఉన్న క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళైతే ఒక మంచి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క దశలో స్టార్ ఎక్స్ టోకెన్ ధర అంచనా వేయడం సాధ్యం కాదు. దాని విలువ లిస్టింగ్ సమయంలోనూ మార్కెట్ పరిస్థితులు, లిక్విడిటీ మరియు డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా అప్పుడు మనకున్న మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంక దాంతోపాటు మన ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ పెడుతున్న లిక్విడిటీ పూల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంక దాంతోపాటు మార్కెట్లో మనకున్న డిమాండ్ మీద బేస్ అయి ఉంటుందని చెబుతున్నారండి. సో మనకైతే మార్కెట్ సిచ్యువేషన్ అనేది చాలా బాగుందనుకోండి,
మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవుతుందనమాట. సో, ఆ విధంగా మనకైతే అప్పుడు మార్కెట్ టైమ్ లైన్ ఆధారంగా మనకైతే లిస్టింగ్ ప్రైస్ అనేది నియమించబడుతుంది. సో, ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గమనించాలండి. దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడ కూడా హింట్స్ అయితే క్లూస్ గాని ఇవ్వలేదండి. హింట్స్ గాని, క్లూస్ గాని ఎక్కడ ఇవ్వలేదండి. సో, దానికి సంబంధించి మనకి క్లారిటీ ఆన్సర్ అనేది లిస్టింగ్ సమయంలో మాత్రమే బయటకైతే వస్తుందనమాట. సో, ఈ లోపల మనకు వచ్చేవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించి అందరూ కూడా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మనకైతే మంచి ప్రైస్‌కే ఒక మంచి వాల్యుబుల్ ప్రైస్‌గా అవుతుందని కోరుకుంటున్నాం కాబట్టి సో, అందరం కూడా నమ్మయితే ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. సో, దాంతోపాటు ఇక్కడ ఇంకో క్వెషన్ అయితే ఉందనమాట. మనం స్టారెక్స్ టోకెన్‌ని మైనింగ్ చేస్తున్నామా లేక కేవలం పాయింట్‌లను మాత్రమేనా? సో, చాలామందికే డౌట్ అండి. సో, ప్రెజెంట్ మనకు వచ్చేది టోకెన్సా లేదనుకుంటే పాయింట్సా? అంటే మన మైటర్ ప్రాజెక్ట్‌లో పాయింట్స్ కదా మనకు వచ్చాయి. సో, అదేవిధంగా స్టారెక్స్‌లో కూడా మనకు వచ్చేయి పాయింట్సా అని డౌట్‌గా ఉందనమాట. సో, దీని గురించి ఏం చెప్తామో చూద్దాం ఒకసారి. ప్రెజెంట్ అయితే మన యొక్క మైనింగ్ యాపింగ్ అనేది కార్యరూపాలన్నీ కూడా STRXగా లెక్కించబడుతుంది. సో, మరిన్ని మెరుగుదలలు మరియు క్రమబద్ధమైన మార్పులు ప్రవేశపెట్టబడతాయి. సో, ఇక్కడ చూడండి మనకి iOS వర్షన్ కూడా త్వరలో రాబోతుందండి. సో, అది వచ్చిన తర్వాత అయితే దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ అయితే మనం అందరం కూడా మైనింగ్ చేసేది పాయింట్సా అనుకుంటున్నాం కదండి. మ్యాక్సిమం మనకైతే ఇవి అయితే ఖచ్చితంగా మైనింగ్ చేసేది కాయిన్స్ అనే మనకైతే సమాచారం అయితే రావడం జరుగుతుందండి. సో, దీని గురించి అయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ యొక్క యాప్ అనేది ప్రెజెంట్ అయితే ఆండ్రాయిడ్ వర్షన్ మాత్రమే అవైలబిలిటీలో ఉందన్నమాట. iOS యాపిల్ ఫోన్ కూడా ఎప్పుడైతే యాక్సెసిబిలిటీ వస్తుందో ఆ రోజు మనకైతే దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో, ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే ఈ యొక్క iOS వర్షన్ ఎప్పుడు వస్తుంది అని చూద్దాం. ఇక్కడ ఆన్సర్ అయితే చెబుతున్నారు దీని గురించి కూడా. iOS వర్షన్పై చురుకుగా అభివృద్ధి దశలో ఉంది మరియు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. సో, మనకైతే మే నెలలో iOS యూజర్స్ కూడా ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం కూడా రాబోతున్నట్లు చెబుతున్నారండి. సో, చాలా చాలా మంచి విషయం ఇది కూడా. ఇంకా దాంతోపాటు గేమ్స్ లాంటి యూటిలిటీ ఏమైనా ఉంటుందా? సో, ఈ ప్రాజెక్ట్లో మనకైతే యూటిలిటీ పర్పస్ మీద చేసుకొస్తుందా లేదని చూస్తున్నాం అక్కడ. మేము స్టారెక్స్ను అనుసంధానించగల ఒక క్రిప్టో ప్రిడిక్షన్ గేమ్ను పరిచయం చేయడానికి ఒక బృందంతో కలిసి పనిచేస్తున్నాము. ఇది ఒక అదనపు ఫీచర్గా ఉంటుంది. స్టారెక్స్ యొక్క ప్రధాన ఉపయోగం కాదు. సో, ఈ ప్రాజెక్ట్లో మనం చూసినట్లయితేనండి వీళ్ళైతే ఒక క్రిప్టో గేమ్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారన్నమాట. సో, ఆ గేమ్ వచ్చిందనుకోండి దీనికి సంబంధించి మనకి ఏదో ఒక క్లారిఫికేషన్ కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఎందుకంటే వీళ్ళైతే ఒక కంపెనీ అయితే పార్ట్నర్షిప్ చేస్తున్నారన్నమాట. అది కుదిరింది అనుకోండి మనకైతే ఒక గేమ్ కూడా రావచ్చు. ఈ ప్రాజెక్ట్ తాలూకు ఒక గేమ్ కూడా రావచ్చు. అంటే గేమ్ మనకేంటంటే కొంచెం యాక్టివ్నెస్ కోసం యూజర్స్ కోసం అయితే మంచిగానే హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఇంకా దాంతోపాటు వేరే క్వశ్చన్ అండి ఇంకా. ఎంతమంది యూజర్స్ కేవైసీ వెరిఫికేషన్ చేసుకున్నారు? ఇప్పటి వరకు మొత్తం 15,109 మంది అయితే కేవైసీ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సో, దీంట్లో అయితే మనందరం కూడా ఆల్మోస్ట్ ఉంటామండి. ఎందుకంటే 1000 టోకెన్స్ ఎవరికైతే ఇక్కడ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అది కూడా మనం జస్ట్ సింపుల్ కేవైసీ అండి. ఫేషియల్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే ఇక్కడ కేవైసీ చేసుకోవచ్చు అనమాట. సో, అందరూ కూడా డైలీ స్పిన్ వీల్ కూడా యూస్ చేస్తూ ఉండండి. ఒక 50 నుంచి 100 టోకెన్స్ వరకు వస్తున్నాయి ప్రతిరోజు ఫ్రీగా. ఆ స్పిన్ వీల్ వాడుతూ ఉండండి. దానివల్ల కొంచెం బెనిఫిట్ అయితే మనకైతే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి. కోర్ టీమ్ టోకెన్లను మినహా మిగతా కేటాయింపులన్నీ కూడా సురక్షితమైన మల్టీ సిగ్నేచర్ వ్యాలెట్లలో ఉంచబడుతుంది. సో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే, దాంతోపాటు మైగ్రేషన్ అయినా ఏదైనా సరే ఈ యొక్క యాప్ సంబంధించిన లోపల మాత్రమే అప్డేట్ అయితే ఉంటుంది. కానీ ఇంక యాప్కి అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా లింక్ అయితే లేదండి. ప్రతి విషయం కూడా ఈ యొక్క యాప్ లోపల మనకైతే మెన్షన్ అయి ఉంటుందన్నమాట. సో, కొన్ని ప్రాజెక్టుల్లో కొంతమంది మనకైతే అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందండి. సో, మైగ్రేషన్ కోసం మీరు బయట వ్యాలెట్ని సంప్రదించాలని అలా ఏం లేదండి. ఈ ప్రాజెక్టులో అయితే అంతా కూడా మనకి యాప్ లోపలే అంతా కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు కోర్ టీమ్ కేటాయింపు ఏ బాహ్య వ్యాలెట్కు పంపిణీ చేయబడదు మరియు వెస్టింగ్ షెడ్యూల్ మరియు క్రమంగా విడుదల చేయబడుతుంది. సో, మనకు తెలిసిన విషయమేనండి. మైనింగ్ ప్రాజెక్ట్ అంటే మనకైతే అన్నీ కూడా ఒకేసారి ఎత్తులో పెట్టుకోవడం కుదరదన్నమాట. పర్సంటేజ్ ప్రకారం ఇస్తారన్నమాట. సో, అది కూడా చెబుతున్నారు మంచి విషయం ఇది. లిస్టింగ్ దశకు దగ్గరగా వెస్టింగ్ మరియు విడుదల కార్యక్రమానికి కూడా సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకోబడతాయి. సో, చాలామంది డౌట్ ఏంటంటే మనం మైనింగ్ చేస్తున్న టోకెన్స్ అన్నింటిలో కూడా 100%లో ఎంత పర్సెంట్ ఫస్టే మనకైతే విత్డ్రాకిస్తారని చెబుతున్నారండి. చాలామంది డౌట్ ఉందన్నమాట. దానికి సంబంధించి కూడా లిస్టింగ్ టైం అనేది దగ్గరికి వచ్చే ముందు మేము ఖచ్చితంగా మీతో పంచుకుంటాము అనేది చెబుతున్నారండి. సో, అప్పుడైతే మనకు ఒక క్లారిఫికేషన్ ఉంటుందన్నమాట. అభివృద్ధి అనేది పురోగతిమిస్తున్న కొద్ది మేము పారదర్శకమైన మరియు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాము. ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితేనండి మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంటాము అని చెబుతున్నారండి. సో, ఈ యొక్క ప్రాజెక్టులు అయితే మనందరం కూడా మైనింగ్ చేసుకుంటాం కదా, వాటికైతే ఒక నేమ్ అయితే ఉందన్నమాట. STRX
STRX అనే నేమ్తో మనమైతే సంబోధిస్తున్నామండి. సో ప్రెజెంట్ అయితే వాటిని అయితే కాయిన్స్ అంటే ఖచ్చితంగా మనమైతే అక్కడ వాళ్ళు కరెక్ట్గా ఇది పాయింట్స్ అని కానీ దాంతోపాటు కాయిన్స్ అని కానీ ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదండి. సో మనమైతే వాటిని కాయిన్స్ లాగా అయితే పరిగణలోకి అయితే తీసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో మనకి ఏమన్నా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయా, దాంతోపాటు దీనికి సంబంధించి ఏమన్నా పర్సంటేజ్లు కానీ దాంతోపాటు మైగ్రేషన్ అప్పుడు ఏమైనా డీటెయిల్స్ కానీ ఉంది అనుకోండి, లిస్టింగ్ టైంకి అయితే మనకైతే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఒకటే చెబుతున్నాను, అందరూ కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయడమే మన పని అయితే. సో దానికి సంబంధించిన ఒకవేళ రేషియోస్ కానీ పర్సంటేజ్లు కానీ ఉన్నాయనుకోండి, కన్వర్షన్స్ కానీ వాటికి సంబంధించి మనకైతే ఎప్పటి వరకు ఇటువంటి సమాచారం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఆలోచిద్దాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రాజెక్టులు అయితే చాలా ముఖ్యమైన ప్రశ్నలకి అయితే వీళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఈ మంత్ ఇయర్ ఎండ్కి అయితే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో లక్ ఉందనుకోండి Q3లో అయిపోద్ది, లేదనుకుంటే Q4లో పక్కా అనమాట. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. స్పిన్ వీల్ కూడా వాడుతూ ఉండండి. ప్రతిరోజు కూడా 50 నుంచి 100 టోకెన్లు ఫ్రీగా వస్తాయి. మీ 1000 టోకెన్స్ టార్గెట్ అనేది చాలా సింపుల్గా రీచ్ అయితే అయిపోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.